ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హిమా మీడియా. ఈరోజు మనం నాటుకోడి ఎగ్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. టేస్టీగా ఉండే ఈ కర్రీని ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాము, 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నామండి. ఈ నాటుకోడి చికెన్ని ఈ విధంగా వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్లో పసుపు 1/2 స్పూను, కారం 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకున్నాం కదా. ఇప్పుడు గరం మసాలా కూడా ఒక చిన్న స్పూన్ వేసుకుందాము. వేసుకున్నాక టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, ఈ నాటుకోడి కూర చాలా బాగుంటుందండి. టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఈ మొత్తం అన్నీ వేసి ఉప్పు, పసుపు, కారం, మసాలా అన్నీ పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ చిన్న స్పూను ఆయిల్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి. ఈ బాయిల్డ్ ఎగ్ని ఫ్రై చేద్దాం. ఇలా కట్ చేసి వేయడం వల్ల అందులోకి జ్యూస్ అంతా అందులోకి వెళ్ళి ఎగ్ అనేది టేస్ట్ వస్తుందండి. అందుకు అలా కట్ చేసి వేసాము. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాక, ఫ్రై అయిపోయాయి కదా, ఈ పక్కకు తీసుకున్నాక ఇదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, సన్నగా తరిగిన ఆనియన్స్ని ఒక 2 ఆనియన్స్ని వేసుకున్నామండి. ఇక్కడ 1/2 kgకి కొంచెం ఇందులో కూడా సాల్ట్ వేయడం వల్ల ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి తొందరగా. వీటిని ఇలాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. వీటన్నింటినీ, ఈ ఆనియన్స్ని లో ఫ్లేమ్లోనే అలాగా వేయించుకోవాలి. చూడండి, ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకుందామండి. ఉప్పు, కారం ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు వీటిని, ఈ చికెన్ని కూడా ఇందులో వేసుకొని అలా లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఉడికించుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మధ్యలో ఇలా చూసి కలుపుకుంటుండాలి. ఇది లో ఫ్లేమ్లోనే అలా ఉడికించాలి చికెన్ మొత్తాన్ని. ఈ నాటుకోడి చికెన్ అనేది అంత త్వరగా ఉడకదు కదా, అందుకోసమని ఎక్కువ టైమే పడుతుంది. స్టవ్ మీద ఉడికించుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూసి మూత తీసి చూద్దాము. చూడండి, ఇది ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఎగ్స్ వేసుకుందాము. వీటిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుందామండి. ఎక్కువ వాటర్ పడుతుంది దీనికి, ఆ చికెన్ అనేది బాగా ఉడకాలి కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇది ఒక 15-20 మినిట్స్ వరకు ఉడుకుతుందండి. ఉడికించుకోవాలి మనము. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఉడికిపోయిందండి. చూడు, ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.